నమస్తే, నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కలకత్తా మెడికల్ విద్యార్థిని హత్యకు నిరసనగా విశాఖలో జూనియర్ డాక్టర్లు భారీ ర్యాలీ, మద్దతు పలికిన వివిధ సంఘాలు. మహిళా న్యాయవాదులకు ప్రజలకు చట్టాల ద్వారా అవగాహన సదస్సు ఈ నెల 31న విశాఖ బిఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో సెమినార్. అనకాపల్లి జిల్లా కైలాసపట్నం హాస్టల్లో విషాహారం తిని 3 పిల్లల మృతి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలింపు. నర్సీపట్నం డివిజన్ కోటవురుట్ల మండలం కైలాసపట్నంలో ఒక మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో విషాహారం తిని 3 పిల్లలు మృతి చెందారు. వీరిలో 2 ఆడపిల్లలు, 1 బాలుడు ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న 5గురిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో 1వ నుంచి 10వ తరగతి వరకు పిల్లలు ఉంటున్నారు. ఈ హాస్టల్లో ఉంటూ స్థానికంగా ఉన్న పాఠశాలలో వీరు చదువుతున్నారు. హాస్టల్లో ఉంటున్న పిల్లలకు బిర్యానీ పెట్టారు. ఈ బిర్యానీ తిన్న వెంటనే పిల్లలకు వాంతులు కావడంతో వెంటనే వారి తల్లిదండ్రులకు నిర్వాహకులు సమాచారం పంపారు. విషయం తెలిసిన వెంటనే ఆర్డీఓ హెచ్వి జయరాం ఏరియా ఆసుపత్రిలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణీదేవి పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో 1వ నుంచి 10వ తరగతి వరకు పిల్లలు ఉంటున్నారు. ఈ హాస్టల్లో ఉంటూ స్థానికంగా ఉన్న పాఠశాలలో వీరు చదువుతున్నారు. హాస్టల్లో ఉంటున్న పిల్లలకు బిర్యానీ పెట్టారు. ఈ బిర్యానీ తిన్న వెంటనే పిల్లలకు వాంతులు కావడంతో వెంటనే వారి తల్లిదండ్రులకు నిర్వాహకులు సమాచారం పంపారు. విషయం తెలిసిన వెంటనే ఆర్డీఓ హెచ్వి జయరాం ఏరియా ఆసుపత్రిలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణీదేవి పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. మహావృక్షాలను కాపాడడం మానవాళి బాధ్యతని ఎస్వీవీపీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ అన్నారు. విశాఖలో ఎంవీపీ కాలనీ ఎస్వీవీపీ డిగ్రీ కళాశాల, ఏఎస్ రాజా ఉమెన్స్ జూనియర్ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఎంవీపీ కాలనీ ఎస్వీవీపీ డిగ్రీ కళాశాలలో మామిడి చెట్టుకు రాఖీని కట్టిన ఏఎస్ రాజా ఉమెన్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం కాసు. అయితే ప్రతి విత్తనం మొక్కగా మొలకెత్తేందుకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని కోరారు ఏఎస్ రాజా. మన గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపకులైనటువంటి రత్న గారి ఆధ్వర్యంలో ఈ విధంగా పెద్ద పెద్ద వృక్షాలకి ఈ రాగి కట్టడం అనేది, ఈ వృక్షాబంధన కార్యక్రమం అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఇది అందరూ పాల్గొని ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక వ్యక్తి 10 చెట్లకి ఇలా రాఖీలు కడితే బ్రహ్మాండమైనటువంటి వన మహోత్సవం కింద మారుతుంది. We will protect you and you also protect us. సో ట్రీస్కి ఉన్న క్వాలిటీ మనందరికీ తెలిసిందే. అవి మన నుంచి చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాయి. వాటికి వాటర్ ఒకటే కావాలి, సన్లైట్ ఒకటే కావాలి, మిగతా అంతా అదే చూసుకుంటుంది. ఇప్పుడు కొంచెం చిరుకులు పడుతున్నాయి, మేము చెట్టు కింద వచ్చి నిలబడ్డాం. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రొటెక్షన్. వృక్షాలను కూడా మన సోదరులుగా భావించి వాటిని కూడా మనం రక్షించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక పురాతన వృక్షానికి సెంట్రల్ పార్క్లోని పురాతన వృక్షానికి రక్షాబంధనం కట్టి మనము వాటిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం. సో అందుకే ఆ చెట్లకి ఇచ్చే గౌరవించడానికి మేము ఈరోజు మన ఎన్జిఓ రత్నం గారితో కలిపి వృక్షాబంధనం చేస్తామండి. సో ఇలా చెట్టుకి ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెట్టుని అట్లీస్ట్ ఒక సంస్థ ఒక వృక్షాన్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఆ వృక్షాలు ఇంకా ఎక్కువ కాలం బ్రతకడం ద్వారా ఒక మహావృక్షం కొంద కనీసం ఒక 100 మంది వరకు నీడని తీసుకోవచ్చు. కలకత్తాలో మెడికల్ విద్యార్థినిపై జరిగిన అమానుష అత్యాచారాన్ని ఖండిస్తూ విశాఖలో జూడాల నిరసన. జీవీఎంసీ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు జోడాలు.
అయితే మహిళా డాక్టర్లకు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్కు రాఖీ కట్టారు. అనంతరం మాధవ్ వారి నిరసనలో పాల్గొని మద్దతు తెలిపారు. సభ్య సమాజం సిగ్గుతో తలవంచే విధంగా ఓ దుర్మార్గమైన ఘటనగా భావిస్తున్నామన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాధవ్ ఈ అత్యాచారం వెనుక కుట్ర ఉందన్నారు. సిబిఐ ఎంక్వైరీతో అన్ని విషయాలు బయటపడతాయన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్. ఏదైతే ఆర్జీ కార్ హాస్పిటల్లో జరిగిన ఏదైతే దాడి ఉందో, ఏదైతే అత్యాచారం జరిగిందో అది మానవులపై జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. హ్యూమన్ రేస్ పై జరిగింది, తర్వాత మహిళలపై జరిగింది, తర్వాత ఒక డాక్టర్పై జరిగింది. అలాగే సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే ఒక దుర్భరమైన ఘటనగా మేము భావిస్తున్నాం. మెడికో విద్యార్థి అత్యాచార ఘటన యావత్ భారతదేశాన్ని బాధాకర పరిస్థితుల్లో నెట్టిందని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రోగులను దృష్టిలో పెట్టుకుని డాక్టర్లు మానవతా దృక్పథంతో విధుల్లో హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. యావత్ భారతదేశాన్ని చాలా బాధాకరమైన పరిస్థితిలోకి నెట్టింది. డాక్టర్స్కి జరుగుతున్న అన్యాయము అది ప్రతి ఒక్కరికి తెలిసింది. తప్పనిసరిగా వారికి పూర్తి న్యాయం వచ్చేటట్టు ఏ విధమైన చట్టాలు రూపొందించాలో ఆ విధమైన చట్టాలు రూపొందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా కోరటం జరుగుతుంది. అట్లాగే ఎంతో దూరాల నుంచి కూడా వస్తున్నారు. శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి, బయట ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మన దగ్గర కేజీహెచ్లో ట్రీట్మెంట్ గురించి రావటం జరుగుతుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కూడా డాక్టర్స్ ఎవరైతే స్ట్రైక్ చేస్తున్నారో వారు కూడా అంత ఆలోచించి తొందరగా వారు ఒక డెసిషన్ తీసుకుని మళ్ళీ నిధుల్లోకి చేరాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. డాక్టర్లకు భద్రత, డాక్టర్లకు భద్రత, మహిళలపై దాడులు, మహిళా న్యాయవాదులకు ప్రజలకు న్యాయ చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి మహిళా న్యాయవాదుల వర్క్ షాపును ఈ నెల 31న విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహిస్తున్నట్లు ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు న్యాయవాది పప్పు అనురాధ తెలిపారు. ముఖ్య అతిథుల ద్వారా యువ మహిళా న్యాయవాదులకు వారి అభ్యున్నతికి, సంఘంలో మహిళలపై పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో న్యాయపరమైన మెళకువలపై విస్తృత ఉపన్యాసాలు ఇవ్వనున్నారని తెలిపారు. ఈ వర్క్షాపుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, విశాఖపట్నం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ రవినాథన్, గౌరవ అతిథిగా తెలంగాణ హైకోర్టు జస్టిస్ ప్రియదర్శిని, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా టిఎస్ భానుమతి, చీమలపాటి రవి హాజరవుతారని తెలిపారు. ప్రత్యేక అతిథులుగా విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుండి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు ఎలివేట్ అయిన ప్రముఖులకు సన్మానాలు, అసోసియేషన్ బ్రోచర్ రిలీజ్, లోగో, ముఖ్య అతిథి హస్తాలతో ఆవిష్కరణ జరుగుతాయని తెలిపారు అనురాధ. స్త్రీ ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఎందుకంటే అది తెలియకపోవడమో, అవగాహన లేకపోవడమో ఏమో తెలియదు. కానీ మన అమ్మని, మన అక్కని, మన చెల్లిని చూసినట్టు ప్రజలు స్త్రీని చూడలేకపోతున్నారు. ఆ విషయం మీద సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతని మహిళా న్యాయవాదుల ద్వారా పెంపొందించడానికి మేము ప్రయత్నం చేస్తామని మేము ఇంటి మూలంగా చెప్తున్నాము. అలాగే పల్లె ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం కోసం సదస్సులు, అలాగే వాళ్ళ ఆరోగ్యం మీద, వాళ్ళ పల్లె ప్రజల్లో ఎవరికి ఒక అవగాహన లేదు ఆరోగ్యం మీద కూడా, దాని నిమిత్తం కూడా మేము ఆ పల్లెల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని కూడా మా న్యాయవాదులు విమెన్ అడ్వకేట్స్ ద్వారా అది చేయాలని మేము కూడా దానికోసం కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అంతేకాదు మహిళా న్యాయ పోరాటం, ఒక మహిళ న్యాయంగా పోరాటం అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం. న్యాయ పోరాటంలో పోలీస్ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, చట్టపరంగా కానీ ఏవైనా సహాయ సహకారాలు కావాలి అంటే మేము తప్పకుండా వారికి అందిస్తామని మేము అసోసియేషన్ పూర్వకంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మహిళా హక్కులపై చట్టాలు అందరికీ తెలిసినవే, కానీ మహిళా హక్కులపై సమగ్రంగా సదస్సులు నిర్వహించి, పల్లెల్లో పట్టణాల్లో సదస్సులు నిర్వహించి వాళ్ళ అవగాహన శక్తిని పెంపొందించడానికి మేము ఈ అసోసియేషన్ ముఖ్యంగా ప్రయత్నిస్తాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మీరు తరచూ చూస్తున్నారు, చిన్నారులపై వృద్ధులను కూడా చూడకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటికి అవసరమైన సహాయ సహకారాలు కూడా మేము అందించడానికి మా మహిళా న్యాయవాదులు అందరము మా అసోసియేషన్ తరఫున మేము ప్రయత్నిస్తాము. అలాగే
ఇంకొక విషయం ఏంటంటే మనకు ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఈ మధ్యనున్న రీసెంట్ పరిస్థితులన్నిటి చూస్తే విద్యార్థులు వాళ్ళు స్కూల్ తరగతులు అవ్వచ్చు, కాలేజ్ తరగతులు విద్యార్థుల్లో వాళ్ళ మీద వాళ్ళ ఔన్నత్యతను కూడా వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళ ఔన్నత్యాన్ని పెంచడానికి, వాళ్ళ వ్యక్తి వికాసం కలిగించడానికి కూడా మేము మా వంతు మహిళా న్యాయవాదులు అందరం కృషి చేస్తామని చెప్పి అసోసియేషన్కి ఈ నియమ నిబంధనలన్నీ పెట్టుకుని మేము దీన్ని ఒక బ్రోచర్ చేసుకోవడం జరిగింది. దీనికి కోసమని 31న ఒక వర్క్షాప్, 1 డే వర్క్షాపు కండక్ట్ చేస్తున్నామండి. కలకత్తా మెడికల్ విద్యార్థినిపై హత్యకు నిరసనగా జూడాలు విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి నుండి ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహం వద్ద చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన బివి రామ్. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి నుంచి జగదాంబ జంక్షన్, జిల్లా జడ్జి కోర్టు, జైల్ రోడ్డు మీదుగా జీవీఎంసీ వరకు ర్యాలీగా చేసిన డాక్టర్లు జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. నేటి వరకు చంపిన వ్యక్తిని అరెస్టు చేయకపోవడం దారుణమని అన్నారు. న్యాయం ఆలస్యమవుతుందన్నారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ రోడ్లపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు బివి రామ్. కలకత్తాలో జరిగిన విద్యార్థి హత్య పైన నిరసన తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు దాకా కనీసం చంపిన అరెస్ట్ చేయలేదు. న్యాయం ఆలస్యం అవుతుంది. ఈవేళ దేశం మొత్తం మీద డాక్టర్లు అందరూ రోడ్డుకి నిరసన తెలియజేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, తక్షణం కేంద్రం కళ్ళు తెరుచుకోవాలి. గాంధీజీ గారు చెప్పినట్టు నిజమైన స్వతంత్రం ఇంకా రాలేదు భారతదేశానికి. 70 సంవత్సరాలు మొన్నే జరుపుకున్నాం. మరి ఈవేళ ఒక మహిళ విధులు నిర్వహిస్తుంటే అర్ధరాత్రి మానభంగం చేసి చంపి దాన్ని సూసైడ్ చిత్రించారంటే నిజంగా మరి ఎటు వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదు. ఇది వాళ్ళు కోరేది ఒకటే, కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతున్నారు. మరి దీనికి ఎందుకు కేంద్రం సందేహిస్తుంది ప్రశ్నిస్తున్నాం. ఇది ఒక వెస్ట్ బెంగాల్ కాదు, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాలి. ఈరోజు ఇది ఆడబిడ్డలకి అన్యాయం జరిగిందంటే భవిష్యత్తులో ఇవాళ రాఖీ దినం. నా సోదరి లేకపోయినా సరే నా సోదరి కోసం యుద్ధం చేయబోతున్నాను. డెఫినెట్గా న్యాయం జరగాలి. దేశం అంతా సిగ్గుతో తలదించుకుంటుంది. ఈవేళ ఇంతమంది వైద్యులు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తారంటే ఇది నాట్ సేమ్ టు మోడీ అడుగుతున్నాను. వి రిక్వెస్ట్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇమీడియట్లీ లుక్ ఇట్ దిస్ మ్యాటర్. వి వాంట్ ద కల్ప్రిట్స్ టు బి పనిష్డ్. ఈవేళ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి ఉంది. మరి రేపు ముందు భావి తరాలు ఆడబిడ్డలు చదువుకోవాలన్న డాక్టర్ని భయపడే స్థితికి వచ్చింది. అందువల్ల అలాంటి దుర్మార్గులను వెంటనే హ్యాంగ్ చేయడానికి కోరుతున్నాం తప్ప ఏదో కేసు తప్పడం కాదు. వీ వాంట్ ఇమీడియట్ జస్టిస్. అందులో మోడీ గారు దయచేసి లుక్ ఇన్ ది మ్యాటర్, సేవ్ డాక్టర్స్. బికాజ్ ఈ భగవంతు తర్వాత ప్రజలు కొలిసి డాక్టర్ని, అలాంటి డాక్టర్ రక్షణ లేకపోతే ఏం చెప్పని అడుగుతున్నాను. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కాదు, వెస్ట్ బెంగాల్ కాదు, మొత్తం యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. దయచేసి రాష్ట్రాన్ని కాపాడని కోరుతున్నాను. జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలతో రాష్ట్రానికి మేలు జరిగితే ఆ క్రెడిట్ ను చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 396 కంపెనీలతో ఎంఓయూలకు కుదుర్చుకున్నట్లు గుర్తు చేశారు. అవి నేడు కార్యాచరణలోకి వస్తున్నాయని చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కొన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ, వారితో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ప్రకారం వారికి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వంతో చేసినటువంటి సందర్భాలు కానీ, ఈరోజు కొన్ని భూమి పూజలు జరిగినా, కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినటువంటి దాంట్లో కూడా గతంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో జరిగినటువంటి ఎంఓయూస్కి ఇవన్నీ కూడా ఒక సాక్ష్యాలుగా ఈరోజు నిలబడతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వీటితో పాటు మెడికల్ కాలేజెస్ కానీ, లేదా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, లేదా బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, లేదా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కొన్ని వేల ఎకరాలు భూముల్ని సేకరించి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానివ్వండి, లేదా ఇక్కడ నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించి కానివ్వండి, లేదా రానటువంటి కాలంలో ఓర్వకల్ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు పరిసర ప్రాంతాల్లో, అది హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానుకొని ఉన్నటువంటి దాదాపు 7,000 పైచిలకి ఎకరాలు భూమి సేకరించేసినటువంటి విషయంలో కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ గడిచినటువంటి 5 సంవత్సరాలు చేసాం. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని
మీరు రానున్నటువంటి కాలంలో మరో 2 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఆకర్షించినటువంటి అనేక పరిశ్రమలకి, మేము భూములు కేటాయించినటువంటి అనేక పరిశ్రమలకి బహుశా, ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, కానీ క్రెడిట్ మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇవి ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చాయో, ఎవరి హయాంలో వీరందరినీ ఆకర్షించామో, ఉదాహరణకి ఇదే శ్రీ సిటీలో ఒక ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఆంధ్రప్రదేశ్ని ఒక హబ్ చేయాలనేటువంటి ఉద్దేశం. బ్లూ స్టార్ కానీ, డైకిన్ కానీ, లాయిడ్ కానీ అనేక ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు అనేక సంస్థల్ని ఆకర్షించి రానున్నటువంటి 2 సంవత్సరాల్లో 2022-23 నుంచి చేసినటువంటి అడుగులు రానున్నటువంటి 2026 సంవత్సరానికి దేశంలో 100 ఏసీలు తయారైతే అందులో 46 ఏసీలు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి విధంగా మనం కార్యాచరణ రూపొందించి వారికి భూములు కేటాయించి కొన్ని సంస్థలను ఇప్పటికే ప్రారంభించి కొన్ని నిర్మాణంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ కూడా, ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కూడా చూసాం, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సినీ నిర్మాత, టీడీపీ నాయకులు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మెగాస్టార్ చిరంజీవి జీవితాన్ని బయోపిక్గా నిర్మిస్తానని విశాఖలో ప్రకటించారు. ఉపకార ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో చిరంజీవి కళా పరిషత్ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. సినీ రంగంలో చిన్న చిన్న పాత్రలు పోషించి ఈరోజు భారతదేశం గర్వించే స్థాయి నటుడు అయిన ఘనత చిరంజీవికే దక్కుతుందన్నారు. ఆయన జన్మదిన వేడుకలను విశాఖలో పెద్ద ఎత్తున నిర్వహించామని చెప్పారు కంచర్ల అచ్యుతరావు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆయన ఎన్నో వేల మందికి ప్రాణదానం చేశారని చెప్పారు. ఆయన స్ఫూర్తితో ఉపకార చారిటబుల్ ట్రస్ట్ తరపున మరింత సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. భారతదేశ సినీ ప్రపంచంలో నటులకు, సేవకులకు ఆయన మార్గదర్శిని అభివర్ణించారు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు. మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు 22వ తేదీన, మరి 22వ తేదీ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో 17వ తేదీ నుంచే సంబరాలు ప్రారంభించడం జరిగింది. మరి ఆ సంబరాలను ప్రారంభించే తరుణంలో మన జగదీష్ గారి ద్వారా ఈరోజు ఆయన కళాపీఠం ద్వారా ఈ మొట్టమొదటి జన్మదిన వేడుకలు ఈరోజు విశాఖపట్నంలో ఈ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా చేయడం జరిగింది. మరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజుకి ఎన్నిసార్లు చేసుకున్నా అది తనివి తీరదు ఎవరికి, అభిమానులందరికీ కూడా. మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో లక్షల మందికి, ఎన్నో కోట్ల మందికి ఆయన రక్తదానం చేయడం జరిగింది. మరి అలాగే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు యువత ఈరోజు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా చలవని మనం చెప్పొచ్చు. మరి అలాంటి చిరంజీవి గారి సోదరుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ఆయన జనసేన పార్టీని పెట్టి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం జరిగింది. మరి మెగాస్టార్ చిరంజీవి గారు సినీ రంగాన్ని ఒకసారి మనం చూసుకుంటే ఆయన ఎన్నో విషయాల్లో ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడిగా ఆయన తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక హీరో కావాలన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిరంజీవి గారి యొక్క జీవిత చరిత్రను చదవాలి. అందుకే నేను అతి తొందరలో మా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్లో చిరంజీవి గారి జీవిత చరిత్రని నేను తీయాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక మంచి డైరెక్టర్స్ని నేను సెలెక్ట్ చేసుకుని అది చిరంజీవి గారి జీవిత చరిత్రని నేను తీస్తాను. అలాగే ఎందుకంటే చిరంజీవి గారి బయోపిక్ చాలా అవసరం. ఎందుకంటే అలాంటి వ్యక్తి సినిమాల్లో రాణించడం అంటే ఒకానొకప్పుడు ఉన్న పోటీతత్వంలో ఎంతో మహానుభావులు మహా హీరోలు ఉన్న తరుణంలో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలాంటి మహామహులు ఉన్న తరుణంలో మరి చిరంజీవి గారు చిన్న చిన్న పాత్రలు చేస్తూ అతను ఎంతో మనకి ఆనందాన్ని పంచి ఇవ్వడం జరిగింది. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన పార్టీ మహిళా నేతలు, సీఎం చంద్రబాబుకి రాఖీ కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారిలు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలి. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాల పనులు చేపట్టవచ్చు. ఈ పథకం ద్వారా వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నాం. ప్రతి రూపాయిని బాధ్యతతో వ్యయం చేయాలి. ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలి. జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల వరకు ఈ పథకం అమలులో బాధ్యత తీసుకోవాలి. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని పవన్ సూచించారు. ఒకే రోజు ఈ గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 4 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి రాగానే సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థానంలో పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో తీసేస్తాం. తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం. హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు మార్చి తెలంగాణ బిడ్డ పేరు పెడతాం. కేటీఆర్ దినోత్సవం నాడు కానీ 14 ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కానీ కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు, కనీసం పరిశుభ్రత కూడా పాటించరు. అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు. ఇంకా పైపెచ్చు ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టిండి ఆనాడు ప్రభుత్వం. కానీ అంజయ్య గారి పేరు పోయింది, అది లుంబిని పార్క్ అయింది. ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. మేము 10 ఏళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే దాని పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. మా పేరు పెట్టుకోవచ్చు, ఇంకో పేరు పెట్టవచ్చు, కానీ మార్చలేదు. రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని IIIT బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు, కొనసాగించినాం. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా
తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. దేశ రక్షకులకు రక్షాబంధన్. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అహిర్నిశలు దేశ రక్షణలో నిమగ్నమయ్యే సైనికులకు రాఖీలు కట్టిన చిన్నారులను అభినందించిన సైనికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.